హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు ఒంగోలులో టీడీపీ వర్సెస్ జనసేన అంటే టీడీపీ ఒంగోలు నియోజకవర్గం శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌కిని జనసేనకు సంబంధించిన అధ్యక్షుడు, అది ఇతను కూడా నాయకుడే. ఇతని పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ఒకప్పుడు ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ ఓడిపోయిన తర్వాత నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారితో ఉన్న ఫ్రెండ్‌షిప్ ఇప్పటి నుంచి కాదండి, దాదాపుగా 20, 30 ఏళ్ల నుంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఆ ఫ్రెండ్‌షిప్‌లో కారణంగా టీడీపీ జనసేనలోకి అయితే ఆయన జాయిన్ అయిపోయారు. అది కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నాకు బాగా గుర్తు. 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అతను ఓటమి చెందిన తర్వాత వచ్చి జాయిన్ అయిపోయాడు. ఎందుకు అంటే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబ సభ్యుడే. బట్ సుబ్బారెడ్డి గారితో అతనికి ఉన్న రిలేషన్ ఎక్కడో కూడా కొంచెం క్లాసెస్ రావడం వల్ల, సుబ్బారెడ్డి గారికి ఆయనకి పడకపోవడం వల్ల వైఎస్ఆర్‌సీపీని వదిలేసి అతను నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్‌షిప్ ఉండడం వల్ల జనసేనలో జాయిన్ అయ్యాడు. టీడీపీలో జాయిన్ అవ్వడు. ఎందుకంటే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎప్పుడూ కూడా ఉంటాడు కాబట్టి అందుకని జనసేనలో అయితే జాయిన్ అయ్యాడు. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గత కొన్ని రోజుల నుంచి మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. అందులో కార్యకర్తలు కూడా భాగస్వాములు అవుతారు కదా! కార్యకర్తలు కూడా చిన్న చిన్న అల్లరి, ఏదైనా ఊర్లో అల్లరి జరుగుతుంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కార్యకర్తలు ఉంటే జనసేన, లేకపోతే పాత వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు అతని దగ్గరికి వెళ్తున్నారు. పూర్తిగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం దామచర్ల జనార్దన్ దగ్గరికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ జనసేన కార్యకర్తలు ఉన్నారు కదా! వీళ్ళకంటూ అక్కడ పవర్స్ ఏమీ లేవు. సడన్‌గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం వల్ల, ఇంతకుముందు వాళ్ళు జనసేన అంటూ సింగిల్ ఎజెండాగా ఉండేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తుంటే టీడీపీ ఎమ్మెల్యే వాళ్ళని పట్టించుకోవట్లా. ఇప్పుడు జనసేనకి ఇంకా మెయిన్ మెంబర్‌గా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు అక్కడికి వెళ్తుంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి జనార్దన్‌కి పడదు కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చేస్తున్నారంటే తన పరపతిని ఇచ్చేసి పొలిటికల్‌గా బయట నుంచైనా వాళ్ళకి హెల్ప్‌లో అయితే చేస్తున్నాడు. దాని మీద జనసేనకు సంబంధించిన మెయిన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ రాయపాటి అరుణ్ గారితో సహా అందరూ కలిపి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే మరి దామచర్ల జనార్దన్ గారికి కావాల్సింది ఏంటి అంటే టోటల్‌గా అక్కడ టీడీపీ ఉండాలి, వైఎస్ఆర్‌సీపీ ఉండకూడదు. జనసేన ఉన్నా కానీ జనసేన ఎప్పుడు కూడా టీడీపీకి సపోర్ట్ ఇవ్వాలని ఆయన ఆలోచన ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఆయనే ఎమ్మెల్యేగా ఉండాలని అతను ఆలోచించుకుంటాడు కాబట్టి. ఇక్కడ ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి వైఎస్ఆర్‌సీపీ నుంచి రావడం వల్ల, వైఎస్ఆర్‌సీపీ నుంచి ఇతను వచ్చేసినా కానీ కొంతమంది కార్యకర్తలు వచ్చి ఉంటారు కదా! రెడ్డి ఫీలింగ్ ఉండడం, లేకపోతే వైఎస్ఆర్ నాయకత్వంలో వాళ్ళకి ఇష్టం ఉండడమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చడం వల్ల వాళ్ళైతే మాత్రం ఇంకా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నా కానీ అక్కడికున్న కేడర్ నాయకుడు ఇటు వెళ్ళిపోవడం వల్ల, అక్కడ ఇంకో కేడర్ నాయకుడు తయారవకపోవడం వల్ల వాళ్ళు ఇప్పటికీ కూడా శ్రీనివాసరెడ్డితోనే టచ్‌లో ఉన్నారు. దానివల్ల శ్రీనివాసరెడ్డికి ఇటు జనసేనలో ఉన్న మెంబర్స్‌తోని సపోర్ట్ ఉంది అండ్ వైఎస్ఆర్‌సీపీతోని సపోర్ట్ ఉంది. ఇది అక్కడ ఉన్న క్లారిటీ. అయితే రాయపాటి అరుణ్ గారి విషయంలోకి వచ్చేటప్పటికి చిన్న చిన్న విషయాల్లో ఆవిడ కూడా సెటిల్మెంట్‌కి దిగుతుందని తెలిసింది. ఎందుకంటే మరి ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. ఆ దిగి క్రమంలో మరి ఇప్పుడు జనార్దన్ గారితో ఆవిడకైతే మాత్రం పొరపొచ్చులు ఉన్నాయంట. కానీ అది అఫీషియల్‌గా అయితే మాత్రం లేవు. అన్‌అఫీషియల్‌గా అయితే పొరపొచ్చులేంటి, గొడవలు కూడా ఉన్నాయి. ఇక్కడ దా దామచర్ల జనార్దన్ గారు ఎవరైతే ఉన్నారో అతనే డీఎస్పీలని, సీఏలని అతనే తెచ్చుకున్నాడంట. అతనే అఫీషియల్‌గా అయితే మాత్రం మన ప్రెస్ మీట్‌లో కూడా చెప్పాడు. అలా తెచ్చుకోవడం వల్ల ఇప్పుడు జనసేనలో ఎవరైనా సరే నాకు తెలియని వ్యక్తులు, అంటే నాకు యాంటీగా ఉన్న వ్యక్తులు ఎవరైనా మాట్లాడుతుంటే మాత్రం మీరు ఖచ్చితంగా వాళ్ళనైతే ఎంకరేజ్ చేయొద్దని సీఏ గారికి, డీఎస్పీ గారికి అతనైతే చెప్పాడంట. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క కార్యకర్తలు కానీ, లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి కానీ ఏదైనా మీ దగ్గర కేసు వస్తే మాత్రం ఇమ్మీడియట్‌గా బుక్ చేసేయండి అని చెప్పాడంట. ఇది అక్కడ జరుగుతున్న గొడవ. ఆ గొడవల్లో భాగంగా ఇంకా లోకల్ పీపుల్స్‌లో రకరకాల బ్యానర్స్ గొడవలుంటాయి, లేకపోతే సినిమా గొడవలుంటాయి, లేకపోతే ఇంట్లో సెటిల్మెంట్ గొడవల్లో ఇరు వర్గాలు ఇడిపోయి ఇటు దామచర్ల జనార్దన్ గారిని కలిసేవాళ్ళుంటారు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసేవాళ్ళుంటారు. పూర్తిగా ఇది 29 ఎలక్షన్స్‌లో ఎలా మారబోతుందంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి నాకు ఎమ్మెల్యే టికెట్ జనసేన నుంచి ఇప్పించుకుంటాను, దామచర్ల జనార్దన్ అయితే మాత్రం పక్కన పెట్టేస్తాననే విధంగా అయితే మాట్లాడుతున్నాడండి. దామచర్ల జనార్దను టీడీపీ నుంచి నేను నగ్గినా కూడా టీడీపీకి నాకు ఎప్పటి నుంచో పట్టుంది కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి రాకుండా ఉండాలి అని చెప్పి అతను గట్టిగా ట్రై చేస్తున్నాడు.
ఇలాంటి గొడవల్లో ఇప్పుడు మీడియా ఎంటర్ అయ్యి మీడియా దీన్ని సద్దుమణగవలసిన వ్యవహారాన్ని అంటే అక్కడ ఆ లోకల్ ఏరియాలో ఇప్పుడు జరుగుతున్న దాని మీద కూటమి ప్రభుత్వంకి ఇది ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ని వీళ్ళు సద్దుమణచడం మానేసి ఇప్పుడు కొంతమంది జనసేన మీడియా ఏం చేస్తుందంటే, ఎవడవయ్యా నువ్వు దామచర్ల జనార్దన్, నువ్వు ఒక 420 ఈ స్టైల్లో అయితే కథనాలు చదివేస్తుంది. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అయితే మాత్రం నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. మహా టీవీ వంశీ గారు అయితే ఒక కథనం చదివాడు. రాయపాటి అరుణ మీకు గుర్తు లేదా, బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు మీ మీద కథనాలు ఎలా రాయించేవాడు, లేకపోతే మీ న్యూడ్ ఫోటోలని పబ్లిసిటీ చేశాడు, లేకపోతే మీ మీద అసభ్యకరంగా రాశాడు అంటూ నిన్న ఏదో కథనాలు చదువుతూ ఆ టైంలో మీకు మీ సపోర్ట్ ఇస్తే మా మీద కూడా కేసు పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఈరోజు జనసేనకే సపోర్టెడ్గా బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గంలో మాట్లాడుతున్నావు, ఇది ఎంతవరకు సమంజసం అంటూ మరి ఆయన మహా న్యూస్ వంశీ గారు అయితే కథనం చదివాడు. నాకు అర్థం కాలేదు, మరి అక్కడ రాయపాటి అరుణ జనసేన పార్టీలో ఉంది, బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ జిల్లాకి నియోజకవర్గం అధ్యక్షులుగా ఉన్నాడు కాబట్టి అతనికే సపోర్ట్ ఇవ్వాలి, కానీ అధికారంలో ఎవరు ఉన్నారో పరపతి ఎవరికి ఉందో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటారంటే మరి తన లాయల్టీ తను మిస్ అవుతుంది కదండి వంశీ గారు. ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించవలసింది. అలాగే ఇక్కడ గొడవని రేకెత్తించే విధంగా కాకుండా అధ్యక్షుల వారి దగ్గరికి తీసుకెళ్ళి సద్దుమనిచే విధంగా అయితే మీరు కథనాలు చేస్తే బాగుంటుంది. రెండు వర్గాలు మీరు కథనాలు రాస్తాం వల్ల సాక్షి మీడియాకి ఈరోజు ఒక లీడర్ పుట్టడానికి అవకాశం పుట్టింది. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ అనే వాళ్ళు కూడా ఇదేంటిది అవినీతి పరులు, వాళ్ళు కూడా దోపిడీ చేస్తున్నారు అనే విధంగా అయితే ఈ రెండు మీడియా కథనాలని వైఎస్ఆర్సీపీ మీడియా కథనంగా చూపించి ఒక లోకల్లో నాయకుని అయితే తయారు చేసుకునే విధంగా అయితే మరి రెడీ అవుతుంది. మరి ఇదంతా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్న పార్టీ అధ్యక్షులు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని పట్టించుకోకుండా మరి ఇప్పుడు దాకా ఈ ఇష్యూని అంతలా రేకెత్తిస్తున్నారు అంటే ఇది ఎంతవరకు సమంజసం అనేసి జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కానీ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అనుకుంటున్నారు. ఇందులో జనసేన ఇప్పుడు తగ్గుతూనే ఉంటుంది. మీరు గమనించారో లేదో, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి గొడవలు జరుగుతున్న టైంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క వర్గం లేకపోతే జనసేనకు సంబంధించిన కొంతమంది ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలు అన్న మాకు ఈ అన్యాయం జరుగుతుంది, ఒంగోలులో మాకు సరైన బలం లేదు జనసేన వాళ్ళకి, దామచర్ల జనార్దన్ దగ్గరికి వెళ్తుంటే ఆయన పట్టించుకోవట్లేదు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో మేము గట్టిగా అతని మీద వ్యతిరేకించాం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేసి అతను అసలు మమ్మల్ని దగ్గర రానివ్వట్లేదు అనేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర గోడెట్టుకోవడానికి వెళ్తే వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. మీకు గుర్తుందో లేదో, దాదాపు 12 మందిని 20 మందిని సస్పెండ్ చేశారు. అలాగే నెల్లూరులో కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు అట్లా సస్పెండ్ ఎందుకు చేశారు అన్నది ఒక క్లారిటీ వస్తుంది, మీకు అర్థమవుతుంది కదా. మరి ఇది ఎంతవరకు సామంజస్యం అనేసి మీడియా తరపు నుంచి నేను అడుగుతున్నాను. ఇలాంటి పొరపొచ్చుల్ని సైలెంట్ చేసుకోవాల్సింది మానేసి ఇది రేపు పొద్దున ఇద్దరూ కొట్టుకుని అక్కడ ఉన్న కార్యకర్తలు మర్డర్లు చేసుకునే దానికి దారి తీస్తే ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతుంది ఆ నియోజకవర్గం. ఓకే, అది మీకు అర్థం అవ్వాలనేసి ఈ కథ అండి. మరో ఇంపార్టెంట్ విషయంతో మేము ముందు ఉంటాను. అసలు ఈ కథనం గురించి ఇంకాస్త క్లారిటీ మీకు ఇస్తాను నెక్స్ట్ కథనంలో. స్టై ట్యూన్డ్ టు వాచ్ మై ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్.